Good morning, everyone. Now we'll see how to make questions using auxiliary verbs will and shall. Now we are using auxiliary verbs will and shall to make questions. In the formation of questions with will and shall, will తీసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ వన్ will అనేది దేనికంటే టు మేక్ రిక్వెస్ట్స్ ఆర్ సజెషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా మనకి ఏముంటాయి అంటే రిక్వెస్ట్స్ అండ్ సజెషన్స్ ఉంటాయి అన్నమాట. సో రిక్వెస్ట్లు చూద్దాం విల్ తోటి క్వశ్చన్ ఫామ్ వస్తుంది, అలాగే రిక్వెస్ట్ కూడా ఉంటుందన్నమాట దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఆన్ యువర్ వే అవుట్. విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఆన్ యువర్ వే అవుట్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇది ప్రశ్న కూడా, రెండు ఉంటుంది అనమాట. సో ఒకే దాంట్లో రిక్వెస్ట్ ఉంటుంది ప్లస్ ప్రశ్న కూడా. విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఆన్ యువర్ వే అవుట్, బయటికి వెళ్ళేటప్పుడు ఈ దారిలో దయచేసి ఆ డోర్ క్లోజ్ చేయగలవా. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, రిక్వెస్ట్ ఏముంటుంది మళ్ళీ విల్ తోటి. విల్ యూ హెల్ప్ మీ క్యారీ దీస్ హెవీ బాక్సెస్. ఈ హెవీ బాక్సెస్ క్యారీ చేయడానికి నాకు హెల్ప్ చేయగలవా, రిక్వెస్ట్ ప్లస్ క్వశ్చన్. నెక్స్ట్, విల్ యూ కైండ్లీ సెండ్ మీ ద రిపోర్ట్స్ బై పోస్ట్. ఇది కూడా రిక్వెస్ట్ అండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విల్ యూ టర్న్ డౌన్ ద మ్యూజిక్ ప్లీజ్. దయచేసి మ్యూజిక్ కొంచెం తగ్గించగలవా. నెక్స్ట్ వన్, విల్ యూ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ టు నైట్. సో ఏ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ ఆల్సో ఏ క్వశ్చన్. ఈ విధంగా విల్ తోటి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, అలాగే రిక్వెస్ట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, సజెషన్స్ కానీ ఆఫర్స్ కానీ ఎలా ఉంటాయో చూద్దాం. విల్ యూ టేక్ ఏ బ్రేక్ విత్ మీ. కొంచెం బ్రేక్ తీసుకుందామా. విల్ యూ కన్సిడర్ అప్లయింగ్ ఫర్ దాట్ పొజిషన్. ఆఫర్ అనమాట, ఆఫర్ ఇవ్వడం అనమాట. విల్ యూ కన్సిడర్ అప్లయింగ్ ఫర్ దాట్ పొజిషన్. విల్ యూ ట్రై దిస్ న్యూ కేఫ్ ఫర్ లంచ్. ఈ న్యూ కేఫ్లో లంచ్ ట్రై చేద్దామా. విల్ యూ కమ్ ఓవర్ లేటర్, ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్. విల్ యూ కమ్ ఓవర్ లేటర్, ఐ విల్ హెల్ప్ యూ విత్ ద ప్రాజెక్ట్. సజెషన్స్. అలాగే విల్ యూ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ టీ. ఆఫర్. విల్ యూ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ టీ. ఆఫర్. ఈ విధంగా మనము విల్ అనేది దేనికి వాడతాము అంటే రిక్వెస్ట్ అండ్ సజెషన్స్ కానీ ఆఫర్స్ కానీ ఇవ్వడానికి క్వశ్చనింగ్లో కూడా వాడచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ద విల్ ఇన్ క్వశ్చన్స్ విత్ రిక్వెస్ట్స్ అండ్ సజెషన్స్ అండ్ ఆఫర్స్. నెక్స్ట్ వన్, షెల్ మనం చూసినట్లయితే షెల్ వచ్చేసి సజెషన్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు అనమాట. సో షెల్ గురించి చూద్దాము. షెల్ వి స్టార్ట్ ద మీటింగ్ నౌ. సజెషన్. షెల్ వి స్టార్ట్ ద మీటింగ్ నౌ. సజెషన్ అనమాట ఇది. షెల్ వి గో అవుట్ టు ద సినిమా టు నైట్. ఇది కూడా సజెషనే. షెల్ వి గో అవుట్ టు ద సినిమా టు నైట్. క్వశ్చన్ కూడా అండ్ సజెషన్ కూడా. వాట్ టైమ్ షెల్ వి మీట్ ఫర్ డిన్నర్. అగ్రిమెంట్ కానీ సజెషన్ కానీ. వాట్ టైమ్ షెల్ వి మీట్ ఫర్ డిన్నర్. సో అది కూడా క్వశ్చన్ ప్లస్ అగ్రిమెంట్ ఆర్ సజెషన్. సో షెల్ వి టేక్ ఏ ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ బదులుగా మనము ట్రైన్ తీసుకుందామా. సజెషన్ ఇది కూడా. తర్వాత వే షెల్ వి గో ఫర్ అవర్ సమ్మర్ వెకేషన్. మనం మన సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం, అడ్వైజ్ అడగడము లేదంటే సజెషన్ ఇది కూడా మనకి. నెక్స్ట్, షెల్ ఐ బ్రింగ్ సమ్ స్నాక్స్ టు ద పార్టీ. సమ్ స్నేక్స్ కాదు, స్నాక్స్. సో షెల్ ఐ బ్రింగ్ సమ్ స్నాక్స్ అంటే ఆఫర్ ఇవ్వడం అనమాట. ఆఫర్ కానీ సజెషన్ కానీ. నెక్స్ట్, షెల్ వి ఇన్వైట్ దెమ్ టు జాయిన్ అస్. సజెషన్. షెల్ వి ఇన్వైట్ దెమ్ టు జాయిన్ అస్ అనేది కూడా సజెషన్. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి షెల్ అండ్ విల్తో ఫ్రేమ్ చేయొచ్చు. ఈ షెల్ అండ్ విల్తో ఫ్రేమ్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా అయితే సజెషన్ కానీ ఆఫర్ కానీ రిక్వెస్ట్ కింద కానీ వస్తుంది. సో ఒకవేళ ప్లీజ్ అని వర్డ్ వాడారు కదా, ఇది రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ అయినా క్వశ్చన్ కాదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదా అంటారేమో. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్సే, ఇది క్వశ్చన్ ఫ్రేమింగే, ఇది క్వశ్చనే. కానీ దీంట్లో వచ్చేసి మనకి ఎలాంటి ఆర్డర్, క్వశ్చన్ ఆర్డర్లో మనకి రిక్వెస్ట్ ఉందా, సజెషన్ ఉందా, అడ్వైజ్ ఉందా, లేదంటే ఆఫర్ ఉందా అనేది కూడా చూస్తామన్నమాట. ఈ విధంగా మిగతావి కూడా మనం చూసుకున్నట్లయితే రిక్వెస్ట్, సజెషన్, ఆర్డర్ ఏమైతే ఉందో దాన్ని బట్టి ఇది ఓకే. రిక్వెస్టింగ్ క్వశ్చన్లో కూడా రిక్వెస్ట్ ఉంది, క్వశ్చన్లో సజెషన్ ఉంది, క్వశ్చన్లో ఆఫర్ ఉంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. విల్ అనేది మనం ఇంకా రెండు సందర్భాల్లో వాడతాం అనమాట. అవి వచ్చేసి ఒకటి ప్రామిస్ చేయడము, అఫ్కోర్స్ మనం చూసాము. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ కమ్ విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ కమ్ విత్ యూ, ఐ విల్ జాయిన్ యూ, అలాగా ప్రామిస్ చేయడము. అలాగే థ్రెట్కి సంబంధించి అండ్ డిటర్మినేషన్కి సంబంధించి కూడా వాడచ్చు. థ్రెట్ అంటే ఐ విల్ అవెంజ్ హర్, ఐ విల్ డిస్మిస్ యూ, ఐ విల్ త్రో యూ అవుట్,
ఐ విల్ టేక్ రివెంజ్. ఈ విధంగా థ్రెట్‌కి సంబంధించి కూడా విల్ అనేది గట్టిగా, స్ట్రాంగ్‌గా చెప్పడానికి. అలాగే డిటర్మినేషన్ అంటే ఏదైనా విషయాన్ని డిటర్మిన్ చేసుకోవడం అన్నమాట. స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వడం. ఐ విల్ పాస్ మై ఎగ్జామ్స్ దిస్ ఇయర్. ఐ విల్ జాయిన్ ద కోర్స్. ఐ విల్ వాచ్ ద మూవీ అట్ ఎనీ టైమ్. ఈ విధంగా మనము స్ట్రాంగ్‌గా డిటర్మినేషన్ చేసుకొని ఒక డిసైడ్ అయ్యి ఈ విధంగా నేను చేస్తాను అని, కంపల్సరీగా చేస్తానని చెప్పడానికి కూడా మనము విల్ అనేది యూజ్ చేయొచ్చు.